మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కస్టడీ ముగిసింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో విచారణ జరిగింది. అప్పలరాజును ప్రశ్నించిన తరువాత పలాస ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పలాస కోర్టుకు అప్పలరాజును తరలించారు. ఓకే సరిపోతుందా? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కస్టడీ ముగిసింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విచారణ జరిగింది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, కాశీబుగ్గ పిఎస్ లో విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది. విచారణ ఎలా సాగింది రాము? బిందు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు అనుమతితో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో పోలీసులు అప్పలరాజును కస్టడీలోకి తీసుకుని విచారించారు. మొత్తం 6 గంటల పాటు కేసుకు సంబంధించిన పలు అంశాలపై కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కస్టడీ విచారణ ముగిసిన అనంతరం జైలు నిబంధనల ప్రకారం అప్పలరాజును పలాస ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన తర్వాత ఆయనను పలాస కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అప్పలరాజును తిరిగి అంపోల్ జైలుకైతే తరలిస్తున్నారు ప్రస్తుతం. అయితే ప్రస్తుతం అప్పలరాజుపై నమోదైన కేసుకు సంబంధించి 14 రోజుల రిమాండ్ కూడా రేపటితో ముగియడంతో ఈ నేపథ్యంలో మరోసారి బెయిల్ కోసం అప్పలరాజు తరపు న్యాయవాదులు రేపు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అప్పలరాజు కేసుకు సంబంధించి మనం చూసుకుంటే ముందు నుంచి కూడా కుమారుడు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి సాక్షులను అదేవిధంగా ముద్దాయిని తారుమారు చేశారనే నేపథ్యంలో పోలీసులు అయితే కోర్టు ముందు హాజరుపరిచి పలు సెక్షన్ల మీద ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. అయితే పలాస కోర్టు 13 రోజుల క్రితం అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత ఒక యాక్సిడెంట్ కేసుపై కస్టడీకి కోరడంపై కూడా సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 6 గంటల సేపు అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు సిఐ మంగరాజు ఆధ్వర్యంలో అయితే విచారించారు. పలు ప్రశ్నలు కూడా వేశారు. ఆ రోజు జరిగిన విషయాలు ఏంటి, ఎందుకు ముద్దాయిని తారుమారు చేశారు, యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి అనేది కూడా విశ్లేషంగా పూర్తిగా ఆయనతో రాబట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో విచారణ పూర్తయిన తర్వాత కోర్టు నిబంధనల ప్రకారం హాజరుపరచాలి. అయితే అంపోలు జైలు నుంచి పలాసకు గంటన్నర జర్నీ అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో కోర్టు పలాస కోర్టులోనే హాజరుపరిచి పలాస కోర్టుకు అప్పలరాజునైతే కాశీబుగ్గ పోలీసులు అప్పచెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు అంపోలు జైలుకైతే ఇప్పుడు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ రాము.